హాయ్ హలో వెల్కమ్ టు శైలస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పప్పుల పొడి. సో పప్పుల పొడిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి, కానీ చాలా మంది తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా పప్పులని పౌడర్లా చేసుకోండి, కర్రీలోకి యాడ్ చేసుకుంటే టేస్ట్ అండ్ పప్పులు ఇచ్చే అంత బలం కూడా వస్తుంది. సో ఈ విధంగా దానికోసం పెసరపప్పు, కందిపప్పు, మైసూర్ పప్పు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, జీలకర్ర అండ్ కొన్ని నువ్వులు కూడా ఈ విధంగా ఒక ప్లేట్లో చేర్చుకొని పక్కకు పెట్టుకోండి. నేను ఒక ముక్కుడు పెట్టుకొని ఫస్ట్ పల్లీలు అందులోకి యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ పల్లీలు ఎందుకు యాడ్ చేస్తున్నామంటే పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు యాడ్ చేసుకొని ఒక 1 minute రోస్ట్ చేసిన తర్వాత అందులోకి శనగపప్పు యాడ్ చేసుకోండి. శనగపప్పు కూడా రోస్ట్ చేసిన తర్వాత అందులోకి కందిపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒకటి ఇలా పప్పులన్నీ యాడ్ చేస్తూ పోండి. ప్రతి ఒక్కటి కూడా ఒక 1 minute వరకు రోస్ట్ చేసుకోండి. లాస్ట్లోనే జీలకర్ర ఇంకా నువ్వులు యాడ్ చేసుకోండి, ఎందుకంటే జీలకర్ర అండ్ నువ్వులు అనేవి చాలా తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, తొందరగా ఎగిపోతాయి అవి. సో అవి లాస్ట్లో యాడ్ చేసుకుంటే మనకి అంటే మాడిపోకుండా ఉంటాయి. సో లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దెన్ అందులోకి 3 స్పూన్ల వరకు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. సో 3 స్పూన్ల వరకు కొబ్బరి పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని కూడా మంచిగా రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకోండి. చూసారు కదా, అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. అంతే, మన పప్పుల పొడి సిద్ధమైనట్టే. సో పప్పులు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో తినని వాళ్ళకి ఇలా పౌడర్ చేసుకొని కర్రీలోకి యాడ్ చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్టీగా కూడా ఉంటాయి మన కర్రీస్. ఖచ్చితంగా మీకు ట్రై చేయండి, మీకు కూడా వస్తుంది. థ్యాంక్ యూ.